రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్లో సోమవారం డీఎస్పీ నాగేంద్రచారి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలతో పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా సహకరించాలని కోరారు. ప్రజలు ప్రశాంత వాతావరణంలో ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు హక్కును వినియోగించుకోలేలా చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో రూరల్ సీఐ శ్రీనివాస్, ఎస్ఐ మారుతి, పోలీస్ సిబ్బందితో పాటు రూరల్ పరిధిలోని వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసిన మన మండల పరిధిలో ఉన్న అన్ని రాజకీయ పక్షాలకు సంబంధించిన నాయకులు, ప్రజాప్రతినిధులు, లీడర్లందరికీ స్వాగతం, సుస్వాగతం. సమయాన్ని వెచ్చించి మా కోసం కేటాయించి ఈ కార్యక్రమాన్ని వీక్షించినందుకు ముందుగా మీ అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఇప్పుడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు మన భారతదేశంలో అధికార మార్పిడి అనేది ఒక ఎన్నికల ద్వారా జరుగుతుంది. ఆ ఎన్నికల ప్రక్రియ అనేది సజావుగా ఫ్రీ ఫెయిర్, అంటే ఎలాంటి ప్రలోభాలకు ఓటర్ అనేవాళ్ళు గురి కాకుండా తన ఓటర్కు వినియోగించుకొని అతనికి నచ్చిన వ్యక్తిని ఎన్నుకొని తద్వారా ఆ ప్రజాప్రతినిధి ద్వారా ఆ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం మన రాజ్యాంగం మనకు ఏర్పాటు చేసింది. మన సిస్టంలో అట్లా ఉంది. ఆ సిస్టమ్ని మనం ఫాలో అయ్యే క్రమంలో ఇప్పుడు 2024 సార్వత్రిక ఎన్నికలు అనేది జరగబోతుంది. గతంలో అసెంబ్లీ ఎన్నికలు జరిగినాయి. దాంట్లో మీ అందరూ సహకారాలు అందించారని నేను అప్పుడు లేను, మా వాళ్ళు చెప్తున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో కూడా మీ సహాయ సహకారాలు మాకు అందించాలని, మీకేమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి కానీ మా డిఎస్పీ సార్ దృష్టికి కానీ తీసుకొస్తే వాటి సామరస్యంగా పరిష్కారం చేసి ఎన్నికలు అనేటివి ఎలాంటి గొడవలు, కేసులు అలాంటివి లేకుండా పీస్ఫుల్గా, మన జిల్లా ఎప్పుడూ పీస్ఫుల్గానే జరిగినాయి. ఆ ఒరవడిని మనం కొనసాగించి ముందుకు తీసుకెళ్తామని ఎన్నికలు సిఏ గారు చెప్పినట్టు ఎన్నికలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, మనం మాత్రం వినే ఉంటాం. అంతేనా కదా? ఓటరు ఫ్రీ మైండ్ తోటి ఓటుకు పోవాలి. ఆయనకి ఏదో మభ్య పెట్టో, బెదిరించో, లేకపోతే బతిలాడో అట్లా కాకుండా ఆయన నా ప్రభుత్వాన్ని నేను ఎన్నుకుంటున్నాను, నా క్యాండిడేట్ నేను ఎన్నుకుంటానని ఆయన పోవాలి. అట్లా మీరు సహకరించాలి. అట్లా సహకరిస్తే ప్రజాస్వామ్యానికి అది మంచిది. మభ్య పెట్టడము, లేకపోతే డబ్బులు ఇవ్వడము అట్టకి చేయకండి. ఏదైనా ఉంటే కూడా రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ అని ఉంటుంది. ఆ రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద తర్వాత సెక్షన్ 171 ఎలక్టోరల్ అఫెన్సెస్ ఉంటాయి, ఐపీసీలో కూడా. వాటి కింద కూడా కేసులు అయింది. కాబట్టి పిల్లలకు మేజర్గా యూత్కు చదువుకునే పిల్లలకు స్పెసిఫిక్గా చెప్పండి. ఏదైనా ఇష్యూ ఉంటే మాట్లాడాలి, లేకపోతే పోలీస్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి తప్ప ఎవరికి వాళ్ళు చేయొద్దు, గొడవలకు పోవద్దు. కానీ కేసు అయితే మాత్రం వాళ్ళ లైఫ్ ఖరాబ్ అవుతుందని చెప్పేసి మీ ద్వారా మీ గ్రామాలలో ఉన్నటువంటి యూత్కు చెప్పాలి.